హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసిందండి. హెల్దీ స్నాక్ 5 మినిట్స్లో చేసేయచ్చు. క్రిస్పీగా ఏదైనా టేస్టీగా తినాలి అనుకుంటే టప్పా టప్పా చేసి పెట్టేయచ్చు. ఎంత బాగుంటుందో! ఈ మిల్ మేకర్ పకోడీ బయట బండ్ల మీద కూడా అమ్ముతూ ఉంటారు. చికెన్ పకోడీ కన్నా సూపర్ ఉంటుంది. నాలా చేసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో వేడి నీళ్ళు మరిగించేయండి. అలాగే ఒక బౌలు మిల్ మేకర్ని తీసుకోండి. దానిలో ఈ వేడి నీళ్ళను వేసేసి ఒక్క 5 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. ఎందుకంటే చక్కగా ఆ వేడి నీళ్ళలో ఇవి కొంచెంగా ఉడికిపోతాయి. ఎక్కువసేపు ఏమీ ఉంచక్కర్లేదు. చక్కగా ఒక 5 మినిట్స్ వదిలేసి ఇలా మొత్తం వాటర్ కూడా డ్రైన్ చేసేయండి. తర్వాత ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఇలా వాటర్ అంతా పోయి పొడిగా వచ్చేస్తాయి. లేదు బాగా గట్టిగా పిండుకుంటే సరిపోతాయి. వేడివేడిగా ఉంటుంది కాబట్టి మనం పిండలేము. సో ఇలా పెట్టేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం, అలాగే 2 స్పూన్ల శనగపిండి వేయండి. శనగపిండి 2 స్పూన్లు వేసి బైండ్ అవ్వడం కోసం ఇవన్నీ కూడా. తర్వాత బియ్యం పిండి 1 స్పూన్ వేయండి. చక్కగా విడివిడిగా విరవిరలాడుతూ వస్తాయి. ఆ తర్వాత 2 స్పూన్ల కార్న్ స్టార్చ్ చేసేస్తే కరకరలాడుతూ వస్తాయి. సో 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్ల పాలు పోయండి. పాలు మంచి టేస్ట్ ఇస్తాయి. కాచినవైనా పర్లేదు, పచ్చివైనా పర్లేదు. సో 1 స్పూను నువ్వులు వేసుకోండి. ఇవి గార్నిషింగ్ కోసం, అలాగే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. సో చాలా బాగుంటాయి. ఓకేనా? నువ్వులు లేకపోయినా స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, అలా అయినా కూడా చాలా బాగుంటాయి. సో మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు చూసి చక్కగా అవన్నీ కూడా కలిసేలాగా బాగా పిసుకుతూ కలపండి. ఎందుకంటే లోపల వాటర్ ఉన్నాయి కదా, అవి బయటకు వచ్చి మనం మ్యారినేట్ చేస్తున్న ఈ రుచులన్నీ కూడా లోపలికి వెళ్తాయి. ఆ తర్వాత చక్కగా ఒక చెక్క నిమ్మబద్దను గింజలు తీసేసి చక్కగా దానిలో స్క్వీజ్ చేసేసుకోండి. ఈ పులుపు కూడా అన్నిటికీ కూడా కలిసి చక్కని టేస్ట్ ఇస్తుంది. సో ఒక బద్దను పిండుకుంటే చాలు. అలా 2 నిమిషాలు వదిలేసి నూనెను మరగబెట్టుకోండి. మరిగిందా లేదా ఫస్ట్ ఒక చిన్న ముక్క వేసి చూసి చక్కగా అవి ఉబికిన తర్వాత ఇలా మిగతావంతా కూడా వేసి చక్కగా క్రిస్పీగా అటు ఇటు కదుపుతూ వేయించుకోండి. కొంచెం కలర్ వేసుకున్నట్లయితే ఇలా వస్తాయి. అంటే మరి బండి మీద అని చెప్పాను కదా, బండి మీద వాళ్ళు కొంచెం కలర్ యాడ్ చేస్తారు. లేనటువంటి వాళ్ళు ముందుగా వేసినట్టు అలా వేసుకున్నా సరిపోతుంది. మంచి క్రిస్పీ టేస్టీ ఈవినింగ్ స్నాక్, అలాగే ఏదైనా మంచికి కూడా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఎన్నో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఈజీగా చేసేవి, హెల్త్కి మంచివి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా చేసిన దానికి కొంచెం ఇలా కరివేపాకు టేస్ట్ని ఇచ్చినట్లయితే అదిరిపోతుంది. సో బయట ఇలాగే ఇస్తారు. చికెన్ పకోడా కన్నా ఇవి ఇంకా టేస్ట్గా ఉంటాయి. వెజ్ వాళ్ళకి చికెన్ పకోడీ ఇదేనండి. సో ఎలా ఉంటుందో మీరు చేసి నాకు కామెంట్ చేయండి. చూడండి క్రిస్ప్గా ఎంత బాగుంటాయో. చక్కగా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక్కసారి చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో చూడడానికి ఎలా ఉందో నాకు ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. కొంచెం నిమ్మకాయ పిండుకుని అలా తిన్నా, కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకున్నా అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.